అందరికీ నమస్కారం. దసరా లేదా విజయదశమి మన భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగ. 9 రాత్రులు 10 పగళ్ళు జరుపుకునే నవరాత్రి ఉత్సవాలు ఈ విజయదశమితో పూర్తవుతాయి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం సాధించిన విజయాన్ని సూచించే మహాపర్వదినం. ఇంతటి పవిత్రమైన దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారో దాని వెనుక ఉన్న పురాణ కథలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దసరా పండుగకు సంబంధించిన ప్రధానమైన కథ మహిషాసుర మర్దనినిది. రాక్షసుడైన మహిషాసురుడు తన తీవ్రమైన తపస్సు ద్వారా బ్రహ్మ నుండి ఒక అద్భుతమైన వరాన్ని పొందాడు. ఆ వరం ఏమిటంటే తనను ఏ పురుషుడు, ఏ దేవుడూ చంపలేరు అని. ఈ వరంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన మహిషాసురుడు దేవతలను, మానవులను అణచివేయడం, స్వర్గలోకాన్ని ఆక్రమించడం మొదలుపెట్టాడు. మహిషాసురుడి బాధలు భరించలేక దేవతలంతా కలిసి త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారి కోరిక మేరకు త్రిమూర్తుల తేజస్సుతో, అపారమైన శక్తితో దుర్గాదేవి ఆవిర్భవించింది. మహిషాసురుడితో 9 రోజులు భీకరంగా పోరాడిన దుర్గామాత 10వ రోజున అంటే విజయదశమి రోజున అతడిని సంహరించి లోకానికి శాంతిని తిరిగి అందించింది. దసరా పండగ జరుపుకోవడానికి మరొక ముఖ్య కారణం కూడా ఉంది. అదే శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణుడిపై సాధించిన విజయం. 14 సంవత్సరాల వనవాసంలో ఉన్న శ్రీరాముడు రావణుడు తన భార్య సీతాదేవిని అపహరించుకుపోగా హనుమంతుడు, సుగ్రీవుడు వంటి వానర వీరుల సహాయంతో లంకపై యుద్ధం చేశాడు. ఈ యుద్ధానికి ముందు శ్రీరాముడు అమ్మవారి శక్తిని ఆరాధించి 10 రోజులు కఠినమైన పూజను చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులతో రావణుడితో జరిగిన భయంకరమైన యుద్ధంలో శ్రీరాముడు రావణుడిని సంహరించి సరిగ్గా విజయదశమి రోజున విజయాన్ని అందుకున్నాడు. అందుకే ఈ రోజును ధర్మం అధర్మంపై గెలిచిన రోజుగా కూడా మనం భావిస్తాము. ఈ 2 కథలలోని అంతరార్థం ఒక్కటే. ఎంతటి శక్తివంతమైన దుష్టశక్తి అయినా దాని పతనం ఖచ్చితంగా ఉంటుంది. అన్యాయంపై న్యాయం, అహంకారంపై వినయం, చెడుపై మంచి ఖచ్చితంగా గెలుస్తుంది అని సందేశాన్ని దసరా పండగ మనకు అందిస్తుంది. అందుకే ఈ రోజున మనం ఆయుధ పూజ, శమి పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాము. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.